నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేత అబ్దుల్ కలీం ఉన్నారు. మాట్లాడదాం అన్న. నమస్తేనే. నమస్తే అన్న, ఏం చెప్తారన్న? ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులని సామాజిక బహిష్కరణ చేయాలని చెప్పి ఒక అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. సంచలనంగా మారుతూ ఉంది ఈ 2-3 రోజుల నుంచి ఆ టాపిక్. రేవంత్ రెడ్డి ఏం చెప్తారన్న? రేవంత్ రెడ్డి ఎవడు? ఇదేమన్నా డిక్టేటర్షిపా? నువ్వేమన్నా రాజ్యాంగం నడుపుతున్నావా? నువ్వేమన్నా ఈ రాజ్యాంగానికి పెద్ద రాజువా? నువ్వు చేసే కంపు పనులు నువ్వు కప్పిపుచ్చుకోవడానికి స్వరాష్ట్రం కోసము 14 సంవత్సరాలు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా కష్టపడి రాష్ట్రాన్ని తీసుకొచ్చి 10 ఏళ్ళు పాలించి దేశంలోనే ఒక అత్యుత్తమ స్థాయిలో రాష్ట్రాన్ని నిలిచిన వ్యక్తిని నువ్వు సామాజిక బహిష్కరణ చేస్తావా? చెప్పులు తీసుకొని గెదుగుతారు జనాలు బయట పబ్లిక్లో మాట్లాడితే. నీ గ్యారంటీ లేయి, నువ్వురా. నిన్ను నువ్వే బహిష్కరించుకునే పరిస్థితులు ఉన్నావు ఇప్పుడు. సమాజం నుంచి నిన్ను నువ్వే బహిష్కరించుకోవాలి. ఎందుకంటే 35సారి నేను అనుకుంటా నువ్వు ఢిల్లీకి పోతున్నావు. నువ్వు ఇక్కడ బహిష్కరించుకొని ఢిల్లీ గల్లీలో తిరుగుతున్నావు. నువ్వు ఇక్కడ గల్లీలో తిరుగు, జనాలు నిన్ను ఎట్లా కొడతారో నీకు అర్థమవుతుంది. నీ సెక్యూరిటీ లేకుండా వచ్చి కూర్చో. నీ 6 గ్యారెంటీలు ఆ హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పు అక్కడ. నువ్వు తెల్లారులేస్తే 14 నెలల నుంచి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అంత మాట్లాడకుండా నువ్వు పరిపాలించే అన్న ప్రయత్నం చేయగలుగుతావా? ప్రజల ముందు నువ్వు ఏం చేయగలుగుతావు అనేది నువ్వు అక్కడ ప్రూవ్ చేయి. అంతే తప్పించి నువ్వు మైక్ ముందుకు వచ్చేసి సామాజిక బహిష్కరణ ఆ పదం వాడినందుకు నిన్నే అసలు జైల్లో తోసిపడేయాలి. నువ్వెవరు అసలు? కేసీఆర్ గారు లాంటి పేరు కూడా ఉచ్చరించే నీకు దమ్ము లేనోడివి నువ్వు, నీ అర్హత లేనోడివి నువ్వు. కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని సామాజిక బహిష్కరణ చేస్తావా నువ్వు? పబ్లిక్లో వచ్చే ఆ మాట చెప్పు. నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే నీకు ఏదన్నా పనికొచ్చే మాటలు మాట్లాడు. పబ్లిక్ అవసరం వచ్చే పనులు ఏమన్నా చెయ్యి. అంతే తప్పించి నీకు నాలెడ్జ్ లేని విషయాల్లో నువ్వు పర్సనల్గా నువ్వు ఈగో మీద తీసుకొని అహంకారంతో మాట్లాడుతున్న మాటలు తప్పించి నువ్వు పరిపాలన మీద ఏం మాత్రం కూడా నీకు ధ్యాస లేదన్నది మళ్ళోసారి రుజువైంది. అంటే తెలంగాణలో కేసీఆర్ని తిరగనియొద్దని ఆయన చెప్తుంటే మీరేమో అసలు కేసీఆర్ పేరు వాడడానికి కూడా నువ్వు అర్హుని కాదని చెప్పి అంటా ఉన్నావు కదా, ఎట్లా చూడొచ్చు? నేను అదే అంటున్నా. ఇప్పుడు కేసీఆర్ గారిని సామాజిక బహిష్కరణ పదం వాడడానికి ఆయన ఎవరు అంటున్నా నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకున్న అర్హత ఏమిటి? ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ముఖ్యమంత్రి అయిండు. దాన్ని ఆసరా చేసుకొని నేను పర్సనల్ ఈగో మీద తీసుకుంటా, నేను రివెంజ్ తీసుకుంటా, నేను అహంకారంగా మాట్లాడతా, నేను ఒక సెటిల్మెంట్ దందాలో కూర్చున్నట్టు ఒక దాదాగిరి లెవెల్లో మాట్లాడతా అంటే చూస్తూ ఊరుకునే మనుషులు ఎవరు లేరు. మేము కూడా మా నాయకుడిని మాటలు విని మేము మర్యాదగా ఉన్నాం. తిట్టిన తిట్టకుండా మీ మైకులో నేను 100 తిట్లు తిట్టొచ్చు ఎవరిని? రేవంత్ రెడ్డిని. కానీ మేము మా నోరును అదుపులో పెట్టుకుంటున్నాం. నువ్వు సామాజిక బహిష్కరణ అంత మొగడువా? నువ్వు చెయ్యి మరి దమ్ముంటే. నీ 14 నెలల నుంచి నువ్వు మైకుల దగ్గర పీకుడే కానీ నువ్వు పెద్దగా పొడిచింది ఏం లేదు ఇక్కడ. నీకు నిజంగా దమ్ము ఉంటే, నువ్వు మొగడు అయితే, నువ్వు ఈ పదాలు అన్నావు కదా కేసీఆర్ గారిని, కేటీఆర్, నీకు దమ్ము ఉంటే నువ్వు ఇంప్లిమెంట్ చేయి. తర్వాత మేము చూపెడతాం. అయితే ఒక సంచి బియ్యం ఉంటే వీళ్ళు మొత్తం అలా ఏమంటారు, వాళ్ళ రావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొత్తం అదంతా తింటే ఇంకా కొన్ని మిగులుతాయి బస్తా బియ్యం వండితే అని చెప్పిండు. దాని తర్వాత ఏదైతే మంత్రివర్గం ఉందో గతంలో అది మొత్తం రావులకే నింపిండు. కానీ తెలంగాణ ప్రజలందరూ గమనించిర్రు, ఆయనకు బుద్ధి చెప్పిర్రు. ఇది నాదేమో ప్రజాపాలన, ఆయనేమో మొత్తం వాళ్ళ కుటుంబ పాలన చేసుకున్నాడు, వాళ్ళ క్యాస్ట్ వీళ్ళకి సంబంధించి మొత్తం వాళ్ళనే నింపుకున్నాడు అని చెప్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఈ చెత్త విషయాలు పక్కన పెట్టి ఆయన పాలన మీద ధ్యాస పెడితే మంచిది. నంబర్ 1, నువ్వు మాట్లాడుతున్నావు రావులతో నింపుకున్నారు కేసీఆర్ గారు అని చెప్పేసి. నువ్వు ఆయన చేసిన పరిపాలన గురించి నువ్వు మాట్లాడు. నువ్వు కులాన్ని తీసుకొచ్చి ఇక్కడ నీ చంద్రబాబు నీ గురు డైరెక్షన్లో తెలంగాణలో కులం కంపు నింపుతున్నాయిడా నువ్వు ముందు బీసీల లెక్కల తప్పు తడకలు ఏదైతే ఉన్నాయో నువ్వు మళ్ళీ కొద్దిగా సిగ్గుశరం తెచ్చుకొని మళ్ళీ 10 రోజులు మళ్ళీ పెడుతున్నావు. నువ్వు జనగణన చేస్తున్నావు బీసీలది కులగణన. దాని తర్వాత కులగణన మొత్తం తప్పుదో పట్టడానికి కారణం బీఆర్ఎస్ఏ అంట కదన్న. మేము చెప్తేనే నువ్వు మళ్ళీ ఓపెన్ చేసేవి. మళ్ళీ బీఆర్ఎస్ ఎట్లయితుంది? అది మొన్న కేటీఆర్ గారు ఇక్కడ తీసుకొని మైకులలో అంత గట్టిగా వచ్చి మాట్లాడి మేము ఒక పెద్ద ఉద్యమం చేస్తేనే మళ్ళీ నువ్వు బీసీ కులగన పెడుతుంది. మాకేం అవసరం? మాకేం పార్టిసిపేట్ చేయడానికి ఏం అవసరము? రెండోది, మీ ప్రజాప్రతినిధులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇట్లాంటి వాళ్ళకి మీరు మీ అఫిడవిట్లోనే మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మీరు కాపీ పేస్ట్ చేసుకోవడానికి మరి ఇప్పుడు చేస్తామన్నారు. దానికి నువ్వు పర్సనల్గా తీసుకొని ఇప్పుడు ఏంటంటే నువ్వు ఒక రావుల పేరు మీదనే, కేసీఆర్ గారి పేరు మీదనే రాష్ట్రాన్ని వాళ్ళని బద్నాం చేసి నీ టైం ఎలా తీస్తున్నావు? ఇప్పుడు నువ్వు రెడ్లను నింపుకుంటలేవా నువ్వు? మరి మేము తీయాలా? ఎంతమంది రెడ్లను నింపుకుంటున్నావు అనేది? కేసీఆర్ గారు చేసింది పరిపాలన, నువ్వు చేస్తున్నది నీ స్వపాలన, నీ సొంత అభివృద్ధి కోసం, నీ కుటుంబం లాభం కోసం చేసుకుంటున్నావు. చాలా తేడా ఉంది. ఆయన జరిగినటువంటి సంవత్సరంన్నరల
ఎలాంటి పరిపాలన అంటే ప్రజలకు ఉపయోగపడే పరిపాలన అందించలేదంట రేవంత్ రెడ్డి. ఒక్క ఇటుక చూపియండి, ఒక పెద్ద ప్రాజెక్ట్ చూపియండి. తెచ్చిన పెట్టుబడులు అన్ని ఎటుపోయినాయి అన్న. ఇప్పుడు 180 కోట్ల పెట్టుబడులు తెచ్చిండు. 10 సంవత్సరాల కేసీఆర్ తేలినటువంటి పెట్టుబడులు నేను తెచ్చిన అని చెప్పి చెప్తా ఉన్నాడు. పెద్ద పెద్ద హోర్డింగ్లు వేస్తా ఉన్నాడు. మహారాష్ట్ర ఎన్నికలకు, జార్ఖండ్ ఎన్నికలకు, మొన్న జరిగిన ఢిల్లీ ఎన్నికలకు రాహుల్ గాంధీకి వాళ్ళకి బ్యాగులు మోయడంతోనే ఆయన టైం సరిపోతుంది. 180,000 కోట్ల పైన అప్పు మొత్తం అక్కడికే పోయింది. ఒక్క ప్రాజెక్ట్ లేదు, ఒక సంక్షేమ పథకం లేదు. మిగులు బడ్జెట్ ఉన్నదని చెప్పుకున్న రాష్ట్రం నువ్వు మేము పెట్టిపోయిన 7,500 కోట్లు అది కూడా నువ్వు భర్తీ చేయలేదు. నువ్వు రైతు భరోసా ఇస్తలేవు. నువ్వు ఎన్నో ప్రామిస్లు చేసినావు. వాస్తవంగా చెప్పాలంటే ఈ రాష్ట్ర అభివృద్ధి మొత్తం పడికేసింది. మీరు బడ్జెట్ ఎటుపోతుంది, రాబడి ఎటుపోతుంది, మీరు తెచ్చిన లోన్లు ఎటుపోతున్నాయి. ఒక శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? ఉంటే ప్రజల ముందు ఆ పేపర్ పెట్టాలి. నువ్వు దేనికి ఎంత పెట్టినావు? ప్రతిసారి నువ్వు అప్పులకు పోతుందని చెప్పినావు. అప్పులకు పోతుందన్న ఒక వైట్ పేపర్ పెట్టును, నువ్వు శ్వేతపత్రం పెట్టు, ఎంత పోతుందో ఎంత మిగులుతుంది అన్నది. నువ్వు 35 సార్లు నువ్వు ఢిల్లీకి ఎందుకు పోతున్నావు మాకు అర్థమవుతలేదా? ఫస్ట్ నువ్వు చూసుకో. నువ్వు 35 సార్లు పోయినా నిన్ను దేకేటోడు లేడు అక్కడ. రాహుల్ గాంధీ కూడా నువ్వు ముందు తెచ్చేసుకో. నిన్ను బహిష్కరించుకొని నువ్వు ముందు ఏం చేయ తెలుసా? ఫస్ట్ నువ్వు రాష్ట్రం మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తే నీకు ఏం ప్రాజెక్టుల మీద నువ్వు ధ్యాస పెట్టాలి, ప్రజల కోసం ఏం చేయాలన్నది నీకు తెలుస్తుంది. మరి ఇందిరమ్మ ఇళ్ళ సంగతి ఏందన్నా? అంటే ఇందిరమ్మ ఇల్లు గతంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తాయని ప్రజలందరినీ 10 సంవత్సరాలు మోసం చేసిండు కేసీఆర్. ఇప్పుడు నేను వచ్చిన తర్వాతనే 5 లక్షలు వాళ్ళకి ఇస్తున్నా, ఇందిరమ్మ ఇల్లు అందిస్తున్నా, ప్రజలందరూ సస్యశ్యామలం గుర్రు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నాడు కదా. నీకు సిగ్గు శరం ఏమన్నా ఉంటే నువ్వు ఇట్లాంటి పదాలు మాట్లాడాలి రేవంత్ రెడ్డి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3వ నువ్వు దరఖాస్తులు తీసుకున్నావు. ఆ దరఖాస్తులు నువ్వు ఏడబడేసిన ప్రూఫ్లతో నేను చూపెడతాం. పాన్ డబ్బాలలో కనిపిస్తున్నాయి దరఖాస్తులు. నువ్వు ప్రజాపాలన దరఖాస్తులు నువ్వు డే 1లో నువ్వు సీఎం అయిన వెంటనే నువ్వు ప్రతి ఇంటికి పోయి ఒక పెద్ద చార్టర్డ్ లిస్ట్ పట్టుకొని నువ్వు రెడీ చేసినావు. దానికి నువ్వు ఏం అమలు చేసినావు? మళ్ళీ ఇప్పుడు నువ్వు ఇందిరమ్మ ఇల్లులు అంటున్నావు. మళ్ళీ ఇందిరమ్మ ఇల్లులో నువ్వు కాంగ్రెస్ బ్రోకర్లనే నువ్వు కమిటీలో పెడితే నువ్వు ఎవరికి ఇస్తావు? నువ్వు ప్రూవ్ చేయి. నువ్వు ఇస్తున్నట్టు ప్రూవ్ చేయి. రేషన్ కార్డులు ఇస్తుండు. నువ్వు ఏం చేస్తున్నావు? నీకు తలాతోక లేకుండా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ అమలు ఉండగా నువ్వు ఎట్లా రిలీజ్ చేస్తావు? అది కోడ్ అమలు ఉన్నది. మరి రాత్రి నువ్వు మళ్ళీ లింక్ క్లోజ్ చేసినావు, మళ్ళీ తెల్లారి పెట్టినావు. మీరు కొట్టుకొని చావండి, నేను తాంబూలాలు పుచ్చుకున్నావు అని చెప్పేసి నువ్వు అక్కడ మీ సేవ దగ్గర అక్కడ పడిగాపులు కాస్తున్నారు జనాలు. దానికి ఒక ప్రొసీజర్ ఉండదా? ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్, ఒక సిస్టమేటిక్ ప్రోటోకాల్ ఉండదా? దాని తర్వాత అప్లికేషన్ ఏడిపోతాయి అందరికీ తెలుసు. 14 నెలల అప్లికేషన్స్ ఏడిపోయినాయి. ఎవరికి ఏమొచ్చింది 14 నెలల? ఇది కూడా అదే ఒక సైడ్లో పడేయడం. అంటే జనాల్ని ఆశ పెట్టి ఉసురు తగిలించుకునే పద్ధతి మాత్రం జరుగుతుంది. ఏంటంటే మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అప్లికేషన్స్ ఇవ్వాలి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, తర్వాత పంచాయతీ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి. అంటే మళ్ళీ ఒక కొత్త దరఖాస్తు వస్తుంది, మళ్ళీ మూలన పడుతుంది. మీరు గమనించుకుంటే 14 నెలల నుంచి జరిగేది ఇదే తప్పించి ప్రజలకు మిగతా 3.5 సంవత్సరాల్లో కూడా ఒక అనా పైసా లాభం చేకూర్చే ప్రసక్తే లేదు. ఇక్కడ అర్థమైపోయింది. రైట్ అన్న, ఫైనల్గా అంటే ఈ పరిపాలన విషయం మొత్తం కూడా 1.5 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నారు ప్రజలందరూ. తీవ్ర వ్యతిరేకత అయితే కాంగ్రెస్కి వచ్చింది. సరే, ఇది పక్కన పెడితే ఇప్పుడు పదే ఒక పెద్ద అంటే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ని నువ్వు కర్ర పట్టుకోకుండా నువ్వు అసలు ఫస్ట్ చక్కగా నిలబడు నేర్చుకో, నువ్వు తర్వాత పెద్ద మాటలు మాట్లాడదు అని చెప్పి ఇట్లా అంటే పదే టార్గెట్ చేసి ఒక మనిషిని ఇట్లా విమర్శించడం కానీ, అనుచిత వ్యాఖ్యలు చేయడం కానీ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ముందుగా బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ అప్బ్రింగింగ్ అట్లాంటిది. మీకు ఒక మంచి కుటుంబంలో పుట్టి పెరిగినప్పుడు, మీకు విద్య దొరికినప్పుడు, మీకు సొసైటీలో సరౌండింగ్స్లో మీకు రెస్పెక్ట్ అనేది కొద్దిగా ఉన్నప్పుడు, పెద్దవాడితో కానీ ఎదుటివాడితో ఎలా మాట్లాడాలన్నది మీకు సభ్యత సంస్కారం లేని మనిషిగా పుట్టిండు రేవంత్ రెడ్డి. కాబట్టి ఒక పెద్దాయని పట్టుకొని, ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని, రాష్ట్రాన్ని తీసుకొచ్చిన లాంటి నా మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు మాట్లాడే మాటలు నీ అహంకారానికి, నీ కుర్చీకున్న నీ పొగరికి ఆ జనాలు అదే నీకు రేంజ్లో నీకు రిప్లై ఇస్తారు, నిన్ను దించుతారు తప్పకుండా. థ్యాంక్ యూ.